పలికే ఓ లోకంలో అందాలన్నీ నీలో చేరనే. హాయ్ హలో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అలర్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఇంపోర్ట్ చేసుకొని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో ఇలా వస్తుంది. ఎఫెక్ట్స్ అని ఫోటో ఉంటుంది, చూసుకోండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియో ఎండ్ వరకు ఫొటోస్ మొత్తం యాడ్ చేసి ఉంటాను, చూసుకోండి. ఇలా ఉంటుంది మొత్తము. మరి ఇప్పుడు ఏం చేయండి అంటే స్టార్టింగ్కి వచ్చేసి ఇక్కడ ఫోటో ఉంది, ఫోటో పైన క్లిక్ చేసుకోండి. వీడియో సింపుల్గా ఉంటుంది, చూస్ చేసేసుకొని మంచి క్వాలిటీ ఉన్న ఫొటోస్ మాత్రం యాడ్ చేసుకోండి. ఓకే, ఫోటో పైన క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కలర్ అండ్ ఫిల్ ఆప్షన్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేసుకోండి. ఇక్కడ స్టార్ ఐకాన్ ఆప్షన్ ఉంటుంది, దీనిపైన క్లిక్ చేసుకోండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ సెకండ్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకుంటే ఫోటో అనేది రిప్లేస్మెంట్ అవుతుంది. ఓకే, ఇలా ఫోటోని ఏం చేయండి, కొద్దిగా జూమింగ్ ఇలా తగ్గించుకోండి. 2 ఫింగర్స్ ఇట్లా జూమింగ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఓకే, ఫోటో అనేది సెట్ అవుతుంది, ఇలా వస్తుంది. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకొని సేమ్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ స్టార్ ఐకాన్ పైన క్లిక్ చేసుకొని ఇక్కడ మీరు ఎవరి ఫోటోస్తో వీడియో ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ఇక్కడ ప్లస్ ఐకాన్ సింబల్ క్లిక్ చేస్తే ఫోటో అనేది యాడ్ అవుతుంది. ఫోటోని కొద్దిగా 2 ఫింగర్స్ ఇలా జూమింగ్ తగ్గేసుకొని ఫోటోని ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని కొద్దిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ కూడా ఫోటో సెలెక్ట్ చేసుకోండి. పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకుంటే ఫోటో రిప్లేస్మెంట్ అయిపోతుంది. ఫోటో సెట్ అయితే అవసరం లేదు, ఏం అడ్జస్ట్మెంట్ చేయకండి. సేమ్ అదేవిధంగా నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఇక్కడ ఫోటో సెలెక్ట్ తీసుకొని పైన ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఫోటోని జూమింగ్ తగ్గేసుకోండి ఇలా. ఓకే, ఇట్లా సేమ్ నెక్స్ట్ ఫోటో కలర్ అండ్ ఫిల్ స్టార్ ఐకాన్ ఫోటో సెలెక్ట్ తీసుకొని ప్లస్ సెకండ్ సింబల్ క్లిక్ చేసి ఓకే, ఇలానే ఫోటోస్ మొత్తం రీప్లేస్మెంట్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత పైన ఇక్కడ షేర్ సింబల్ ఉంది, దీనిపైన క్లిక్ చేసుకొని మంచిగా క్వాలిటీలో పెట్టేసుకొని కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ కొట్టేసుకోండి. థ్యాంక్ యూ.